గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఆల్రెడీ మనం నౌన్ అంటే ఏంటి, అలాగే ప్రొనౌన్ అంటే ఏంటో డిస్కస్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద థర్డ్ పార్ట్, దట్ ఈస్ వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే క్రియలని మీకు తెలుసండి. అది ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ పొజిషన్. దట్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్. వర్బ్ అంటే ఏంటండి అంటే సబ్జెక్ట్ ఏం పని చేస్తుందో తెలియజేసేటువంటిది యాక్షన్. సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉందో తెలియజేసేది దాన్ని ఏమంటారంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏం కలిగి ఉన్నాడు అనేటువంటి తెలియజేసేటువంటిది వర్బ్ అని చెప్పొచ్చండి. దాన్ని ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చండి, డూయింగ్. డూయింగ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ అండి. డూయింగ్ అంటే మీ సబ్జెక్ట్ ఏం పని చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ డూయింగ్. సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉంది అనేటువంటి తెలియజేసేటువంటి బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇందాకే చెప్పాము స్టేట్ ఆర్ పొజిషన్ అని చెప్పి. స్టేట్ ఆర్ పొజిషన్ అన్నా బీయింగ్ అన్నా ఒకటి. ఇక థర్డ్ వన్ ఏం చెప్పాము, సబ్జెక్ట్ ఏం కలిగి ఉంది దాన్ని పొజిషన్ అని చెప్పినాం. ఇక్కడ చూడండి, దట్ ఈస్ కాల్డ్ హ్యావింగ్. అర్థమైందా? సబ్జెక్టు చేసేటువంటి పనిని ఆ సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉందో అనే విషయాన్ని తెలియచేయడానికి, సబ్జెక్ట్ ఏం కలిగి ఉంది అని తెలియచేయడానికి ఉపయోగించేటువంటి పదాలను ఏమంటారంటే వెర్బ్ అని చెప్పొచ్చండి. అవునా? దానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూడండి. షీ పెయింట్స్ పిక్చర్స్ అని ఉందండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి షీ. షీ అనేటువంటి సబ్జెక్ట్ ఏం పని చేస్తుందండి, పెయింట్స్. అంటే సబ్జెక్టు ఏం పని చేస్తుంది ఇక్కడ, పెయింట్స్. దట్ ఈస్ అన్ యాక్షన్ ఆర్ డూయింగ్ అంటాం. అర్థమైందా? సి సెకండ్ ఎగ్జాంపుల్, రవి ప్లేస్. రవి ఏం చేస్తున్నాడండి, ఆడుతున్నాడు. ప్లేస్ ఏం ఆడుతున్నాడు, చెస్. అంటే రవి చేసేటువంటి పని ఏంటి ఇక్కడ, ప్లేస్. ఇక షీ ఆమె చేసేటువంటి పని ఏమి, పెయింట్స్. ఈ విధంగా సబ్జెక్టు చేసే పనులను గురించి తెలియచేసేటువంటిది ఏంటండి, వెర్బ్. ఈ రెండు దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి మనం ఇక్కడ, ఇదిగోనండి యాక్షన్ లేదా డూయింగ్ అని చెప్పొచ్చు. అర్థమైందా మీకు? సి థర్డ్ ఎగ్జాంపుల్, మాలతి ఈజ్ ఏ నర్స్. మాలతి అనేటువంటి ఆమె నర్స్గా ఉన్నది. ఈజ్ ఆర్ అనేది ఉన్నది, ఉన్నారు అని అర్థం. సో మాలతి ఎలా ఉన్నది, నర్స్గా ఉన్నది. ఇందాకే చెప్పాను కదా, దాన్ని ఏం చెప్పాము, స్టేట్ ఆర్ పొజిషన్. ద స్టేట్ ఆర్ పొజిషన్, దాన్ని మనం ఏమని చెప్పచ్చు ఇక్కడ, బీయింగ్ అని కూడా చెప్పచ్చు. ఆ సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉంది, సబ్జెక్ట్ మాలతి అనేటువంటి ఆమె ఒక నర్సుగా ఉన్నది. అవునా? అలాగే తమ్ముడు చూడండి ఇక్కడ, దే ఆర్ అవర్ నేబర్స్. దే ఆర్ అవర్ నేబర్స్. ఎలా ఉన్నారండి, మా యొక్క నేబర్స్ గా ఉన్నారు. అంటే ఏమి ఇక్కడ స్టేట్ ఆర్ పొజిషన్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంకొక రకంగా బీయింగ్ అని కూడా చెప్పొచ్చు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ దేనిగా చెప్పొచ్చు అండి, బీయింగ్ ఆర్ స్టేట్ ఆర్ పొజిషన్ ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. అర్థమైందా? సి ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఏంటండి, చూడండి, హీ హ్యాస్ ఏ స్కూటర్. అతను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు, ఒక స్కూటర్ ను కలిగి ఉన్నాడు. హ్యాస్. దే వారు, దే హ్యావ్ 2 sons. వారికి 2 sons కలిగి ఉన్నారు. వారి కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు, 2 sons కలిగి ఉన్నారు. ఇదిగో చూసారు ఇక్కడ, హ్యాస్ ఆర్ హ్యావ్. ఈ రెండింటిని దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అండి, అందుకే చెప్పాను కదా, పొజిషన్ ఆర్ హ్యావింగ్. అర్థమైందా? హ్యావింగ్ ఏం కలిగి ఉన్నారు అనేటువంటి తెలియచేసేటువంటి స్థితిలో కూడా వీటిని వాడతాం. ఇప్పుడు మీకు అర్థమైందా? వెర్బ్ అనేటువంటిది ఏంటండి, ఆ సబ్జెక్టు ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలియచేయడానికి, ఆ సబ్జెక్టు ఏ స్థితిలో ఉన్నాడు అని తెలియచేయడానికి, ఆ సబ్జెక్టు ఏం కలిగి ఉన్నారు అని తెలియచేయడానికి మనము ఈ వెర్బ్ అనేటువంటిది వాడతామండి. దాన్నే మనం ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అండి, డూయింగ్ సబ్జెక్ట్ చేసే పని, బీయింగ్ సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉన్నటువంటిది తెలియచేసేటువంటిది, హ్యావింగ్ సబ్జెక్ట్ ఏం కలిగి ఉన్నారు అనేటువంటి తెలియచేయడానికి వాడేటువంటి పదాలని మనం ఏమని చెప్పొచ్చు అండి, ఇక్కడ వెర్బ్స్ అని చెప్పొచ్చు. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఇక్కడ లెట్ us go in detail. సో వెర్బ్ అంటే ఇందాక ఏంటంటే డిస్కస్ చేసాం కదండి, వెర్బ్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్రియ అని చెప్పుకున్నాం మనం. అవునా? ఈ క్రియలు చూడండి ఇక్కడ వెర్బ్స్. ఈ వెర్బ్స్ అగైన్ వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 2 types అండి. ఈ వెర్బ్ ని మనం 2 types గా విడగొట్టచ్చండి. అదేంటండి ఇక్కడ, ఇదిగోనండి మెయిన్ వెర్బ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆక్సిలరీ వెర్బ్. అర్థమైందా? అగైన్ మెయిన్ వెర్బ్ ని
మనం ఎన్ని రకాలుగా విడగొట్టచ్చు అండి? 2 టైప్స్ విడగొట్టచ్చు. అవి ఏంటంటే స్ట్రాంగ్ వెర్బ్స్ అని, వీక్ వెర్బ్స్ అని 2 రకాలుగా విడగొట్టచ్చు. అలాగే ఆక్సిలరీ వెర్బ్స్ ని మళ్ళీ మనము 2 టైప్స్ గా విడగొట్టచ్చండి, లేదా 2 గ్రూపులుగా విడగొట్టచ్చండి. అదేంటండి? ప్రైమరీ వెర్బ్స్ అని, మోడల్స్ అని 2 రకాలుగా విడగొడతాం. ఇవన్నీ కూడా మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అంతా చెప్పాను, గుర్తుందా? ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి, లేదా ఆక్సిలరీ వెర్బ్స్ నథింగ్ బట్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ 2 రకాలని, ప్రైమరీ వెర్బ్స్ అని, మోడల్స్ అని చెప్పి. ప్రైమరీ వెర్బ్స్ అంటే ఏం చెప్పుకున్నామండి? మెయిన్ వెర్బ్, వితౌట్ మెయిన్ వెర్బ్ we can frame a sentence, that is called primary verbs. But modals cannot be used without main verb. Main verb లేకుండా మనం వాడలేము. అదే ప్రైమరీ వెర్బ్స్ ని మనము మెయిన్ వెర్బ్ లేకుండా కూడా సెంటెన్స్ లో ఫ్రేమ్ చేయొచ్చండి. అవి అగైన్ మనం 3 రకాలుగా విడగొడతాము. అది ఏంటంటే ఇది ఇవరండి, బీ ఫార్మ్స్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డూ ఫార్మ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ హ్యావ్ ఫార్మ్స్. ఇది గుర్తుందండి? గుర్తొస్తుందా? ఆల్రెడీ మీకు మొదటి వీడియోలోనే చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఆ వీడియోని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు కూడా అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇదిగోనండి, మెయిన్ వెర్బ్ అంటే ఏంటి? మెయిన్ వెర్బ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెథడ్ బై విచ్ దే ఫార్మ్ ద పాస్ట్ టెన్స్ ఫ్రమ్ ద ప్రెసెంట్. ఏం లేదండి, మనం ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని పాస్ట్ టెన్స్ గా మార్చేటప్పుడు ఏ పద్ధతులు అయితే మనము ప్రెసెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్ లకు మారుస్తామో దాన్ని బేస్ చేసుకొని ఈ మెయిన్ వెర్బ్ ని 2 రకాలుగా విడగొడతామండి. అదేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ వెర్బ్ అని, సెకండ్ వన్ ఏంటంటే వీక్ వెర్బ్ అని 2 రకాలుగా విడగొడతాం. లెట్ us డిస్కస్ ద ఫస్ట్ వన్, స్ట్రాంగ్ వెర్బ్. స్ట్రాంగ్ వెర్బ్ అంటే ఏంటో చూద్దాం. వెర్బ్స్ విచ్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ by simply changing the vowel without adding ed or d or id are called strong verbs. చూడండి, ప్రత్యయాల సహాయం లేకుండా, ఎందుకంటే ఏమి ఈడి డి ఐడిలను కలపకుండా తమ లోపలి అక్షరాలను అచ్చు అంటేనే మీకు తెలుసు వొవెల్స్ అంటామండి. ఈ వొవెల్స్ ఏంటండి? ఏఈ ఐఓయు. దీన్ని మన పంచపాండవులను ఒక బ్లైండ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. పంచపాండవులు అంటేనే ఇది వొవెల్స్ అని అర్థం అండి. తెలుగులో ఏ విధంగా అయితే అచ్చుల హల్లులు ఉన్నాయో ఆ విధంగా ఇంగ్లీష్ లో కూడా వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఉన్నాయండి. వొవెల్స్ మనకు టోటల్ గా 26 లెటర్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. అమాంగ్ 26 లెటర్స్ ఓన్లీ 5 లెటర్స్ వొవెల్స్ అని, రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్ అంటాం, మీకు తెలిసింది. ఆ వొవెల్స్ ఏంటండి? ఏఈ ఐఓయు. ఈ 5 అక్షరాలు వొవెల్స్ అంటాం. రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. సో మనకు ప్రత్యయాల సహాయం లేకుండా, అంటే ఈడి డి ఐఈడిలను కలపకుండా కేవలము ఈ ఏఈఐఓ అక్షరాలతో జస్ట్ చిన్న చిన్న మార్పులతో భూతకాలిక అంటే పాస్ట్ టెన్స్ క్రియలుగా మార్పు చెంది క్రియాపదాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదండి, ఈ స్ట్రాంగ్ వెర్బ్స్ అనేటువంటిది ఇదిగోనండి, ఈ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఉందండి. ఈ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కి మనము ఈడి కానీ డి కానీ ఆర్ ఐఈడి కానీ సఫిక్స్ గా కలపకుండా పాస్ట్ టెన్స్ గా మార్చగలిగితే, అర్థమైందా? ఇదిగోండి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని సఫిక్స్ గా ఈడి కానీ డి కానీ ఐఈడి కానీ కలపకుండా పాస్ట్ టెన్స్ గా మార్చగలిగితే దాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారండి. అర్థమైందా? స్ట్రాంగ్ వెర్బ్స్ అంటే ఏం లేదండి, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కి చివరలో ఈడి కానీ అలాగే డి కానీ లేదా ఐఈడి కానీ కలపకుండా ఏ వెర్బల్ అయితే పాస్ట్ టెన్స్ గా మార్చగలమో దాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. అర్థమైందా? ఇదిగోనండి, చూడండి ఇక్కడ గో, వెంట్, మనము ఈడి కానీ డి కానీ ఐఈడి కానీ కలిపామా? ఇక్కడ లేదు. అదేవిధంగా పాస్ట్ పర్సన్ వెర్బ్ చూడండి, గాన్. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్, రైట్. పాస్ట్ టెన్స్ ఏమంటే రోట్. పాస్ట్ పర్సన్ వెర్బ్ ఏంటంటే రిటర్న్. ఇక్కడ ఎక్కడైనా కానీ మనము ఈడి కానీ డి కానీ ఐడి కానీ కలిపామండి? లేదండి. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, గివ్, గేవ్, గివన్, స్పీక్, స్పోక్, స్పోకన్. జస్ట్ ఇక్కడ ఏమైంది, ఇన్నర్ గా ఉన్నటువంటి వొవెల్స్ మాత్రం మారినాయి, కానీ చివరిలో మనము ఈడి కానీ డి కానీ ఐఈడి కానీ కలపకుండా మనం ఏంగా మార్చుతున్నాము? పాస్ట్ టెన్స్ గా మారుస్తున్నాం. అలా మార్చడానికి వీలు పడేటువంటి వెర్బల్ ఏమంటారంటే స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారండి, ఇంకేం లేదు. మీకు అర్థమైందా?
అదేవిధంగా సెకండ్ పార్ట్ అంటే వీక్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సేమ్ ఎగ్జామ్ మన డెఫినేషన్ చెప్పుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ చూడండి, వెర్బ్స్ విచ్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ బై యాడింగ్ ఈడి, డి ఆర్ ఐఈడి సమ్టైమ్స్ టీ టు ప్రెజెంట్ ఆర్ కాల్డ్ వీక్ వెర్బ్స్. అంటే ఏం లేదండి, క్రియాపదాలు అంటే వెర్బలకు చివర ప్రత్యయాలంటే సఫిక్సెస్ గా ఈడి కానీ, డి కానీ, ఐఈడి కానీ, సమ్టైమ్స్ టీ కానీ చేర్చి భూతకాలిక క్రియలు అంటే మీ పాస్ట్ టెన్స్ గా మార్చడానికి వీలుపడే క్రియాపదాలను ఏమంటారంటే వీక్ వెర్బ్స్ అంటారండి. ఇంకేం లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏంటండి, ఇదిగోనండి వాక్, వాంట్, బిల్డ్, సెండ్, క్యారీ అని సమ్ వర్డ్స్ ఇచ్చారండి ప్రెసెంట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్ గా ఏ విధంగా మారుస్తున్నామో చూడండి. వాక్ ఉందండి, వాక్ చూడండి ఇక్కడ ఏం కలిపారండి, ఇక్కడ ఈడి, ఇదిగోనండి ఈడి, ఇక్కడ ఈడి ఉందా, ఈడి కలిపితే ఏమైందండి పాస్ట్ టెన్స్ అయింది. ఈ విధంగా వెర్బ్కి ప్రెసెంట్ టెన్స్ వెర్బ్కి ఈడి కలిపి పాస్ట్ టెన్స్ గా మార్చగలిగితే దాన్ని ఏమంటారంటే వీక్ వెర్బ్స్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ టెన్స్ ఫామ్ అదే ఉంటుందండి, అలాగే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా అలాగే ఉంటుందండి వీక్ వెర్బ్స్. ఇదిగోనండి రెండో చూడండి వాంట్, ఇక్కడ ఏం కలిపామండి వాంటెడ్, అవునా, ఈడి కలిపారు. ఇక్కడ ఇచ్చాను చూడండి ఈడి కలిపారు. సో కాబట్టి ఏమైంది వాంటెడ్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా అది. ఇకపోతే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బిల్డ్ ఉందండి, ఎండింగ్ లెటర్ ఏంటంటే ఇక్కడ డి. డి ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ చూడండి డి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎండింగ్ లెటర్ చూడండి టీ అయింది. ఎండింగ్ లెటర్ కానీ డి ఉంటే ప్రెసెంట్ టెన్స్ లో అది టీగా మారుతుందండి పాస్ట్ టెన్స్ లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి సెండ్, ఎండింగ్ లెటర్ డి కదండి, డి ఏమైంది చూడండి ఇక్కడ టీ అయింది. ఇది కూడా పాస్ట్ టెన్స్ లైక్ మరి పాస్ట్ పర్సన్ వరకు కూడా అది. అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎండింగ్ లెటర్ క్యారీ, వై ఉందండి, ఎండింగ్ లెటర్ ఏముందండి ఇక్కడ వై ఉంది. వై ఉంటే ఇక్కడ ఏమి యాడ్ చేసామంటే మనము ఐఈడి యాడ్ చేసాం. సో ఇక్కడ ఐఈడి కలిపి ఏం చేసాము పాస్ట్ టెన్స్ గా మార్చినాం. పాస్ట్ పర్సన్ వర్బ్ కూడా అదే. ఇంకో డౌట్ రావచ్చండి, ఏం సార్ కొన్ని వర్డ్స్ కేమో ఈడి కలుపుతున్నారు, కొన్ని వర్డ్స్ కేమో డిని టీగా మారుస్తున్నారు, మరి కొన్ని వై అనే ఎండింగ్ లెటర్ ఉన్నప్పుడు దాన్ని తీసేసి ఐఈడి కలుపుతున్నారు కదా, ఎప్పుడు ఈడి కలపాలి లేదా ఎప్పుడు డి కలపాలి, ఎప్పుడు ఐఈడి కలపాలి, ఎప్పుడు డిని టీగా మార్చాలి అని కూడా డౌట్ రావచ్చు. మరి కాస్త డెప్త్ వెళ్దాం. ఇప్పుడు మీకు ఈ వీక్ వెర్బ్స్ గురించి కొన్ని టిప్స్ చెప్తానండి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి చూడండి, ఇక్కడ క్రియలలో కొన్నిటికి చివరి అక్షరం ఈ ఉంటుందండి. అలాంటి వాటికి ఈడీని కాకుండా అంటే ఈడీని కలపకుండా కేవలం ఏం చేయాలంటే మనము డి మాత్రమే కలపాలి. నా పాయింట్ అర్థమైందండి మీకు? ఇదిగోనండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసాను చూడండి, ఇక్కడ క్లోజ్ అండి, ఎండింగ్ లెటర్ ఏముందండి ఇక్కడ ఈ. జనరల్ గా మనకి వీక్ వెర్బ్స్ అంటేనే మీరు ఏం కలపాలో తెలుసా మీకు? ఇదిగోనండి ఈడి కలపాలండి. వీక్ వెర్బ్ అంటానే మనము కలపాల్సినటువంటి లెటర్స్ యాజ్ అ సఫిక్స్ గా ఏంటండి ఈడి. అయితే ఇక్కడ ఎండింగ్ లెటర్ ఆల్రెడీ ఎండింగ్ లెటర్ ఏముందండి ఈ ఉంది, మళ్ళీ ఈడి కలపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎండింగ్ లెటర్ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ గమనించండి అన్ని ఎండింగ్ లెటర్స్ ఏమున్నాయండి ఇక్కడ ఈ ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఓన్లీ డి కలిపితే సరిపోతుందండి, ఈ డి కలిపితే సరిపోతుంది. కాబట్టి ఇదిగోనండి క్లోజ్, దీనికి డి కలిపాను. ఇదిగోనండి వేస్ట్, డి కలిపాను. ఇదిగో లైక్ ఎండింగ్ లెటర్ ఈ కదండి, డి కలిపాను. ఇక్కడ ఎండింగ్ లెటర్ ఈ కదండి, డి కలిపాను. మనం ఈ విధంగా ఎండింగ్ లెటర్ ఈ కానీ అయితే కేవలం మనము డి కలిపితే అది ఏమవుతుందండి పాస్ట్ టెన్స్ అవుతుందండి. అర్థమవుతుందా? వీక్ వెర్బ్స్ లో పాస్ట్ టెన్స్ అదే అండి, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ కూడా అదే. ఇక్కడ చూడండి ఈడి అంటే టోటల్ ఈ ఉందండి, డి కలిపాము. ఇక్కడ ఏమైంది చూడండి క్లోజ్డ్, వేస్టెడ్, లైక్డ్, సర్ప్రైజ్డ్. సేమ్ ఇక్కడ ఏ వర్డ్స్ అయితే ఉంటుందో పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ లో కూడా అవే ఉంటాయి. లెట్ us go to రూల్ 2. రెండోదండి, రెండోది చూద్దాం. కొన్ని క్రియాపదాలకు చివరన వై ఉంటుందండి. వై అనే అక్షరం ఉంటే అలాంటి క్రియాపదాలకు చివరన ఏం చేయాలి మనము? ఈ వై అనేటువంటిది తీసేసి దాని స్థానంలో ఏం కలపాలో తెలుసా మీకు? ఇదిగోనండి ఐఈడి అనేటువంటిది కలపాలి. ఇదిగో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఎండింగ్ లెటర్ ట్రై అండి, ట్రైకి ఎండింగ్ లెటర్ ఏంటంటే వై. ఇప్పుడు ఏం చేయాలి మన ఈ రూల్ ప్రకారం? వైని తీసేసి ఏం కలపాలండి? ఐఈడి కలపాలి. లేదు ఇంకొక రకంగా చెప్పుకుందాం దీన్ని, వై బికమ్స్ ఐ అనుకుందాం, అంటే వైని ఐగా మార్చుకుంటామండి. ఇక్కడ ఇదిగోనండి ట్రై ఉందా, ఈ వై అనే చివరి అక్షరం ఏమైంది చూడండి ఇక్కడ ఐ అయ్యింది. అవునా, అయిందా లేదు? ఇక్కడ ఐ వై అయింది. అవునా? ఇంకా ఎండింగ్ లెటర్ ఏం కలపాలి? ఈడి. వీక్ వెర్బ్ అంటే ఈడి అంటే టోటల్ గా మనం ఏమి యాడ్ చేసినట్లు అవుతుంది ఇక్కడ
ఐఈడి యాడ్ చేసినట్టు అవుతుంది. ఇదిగోనండి. సో ప్రజెంట్ టెన్స్ లో మనకు చివరి అక్షరం కానీ వై అయితే ఆ వై అనేటువంటిది ఏమవుతుందంటే ఐ అవుతుంది. దానికి మనం ఏం కలపాలి, ఇక్కడ ఈడి కలిపినట్లయితే అది పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అవుతాయి. ఇక పాస్ట్ పర్సనల్ వెర్బ్ కూడా అదే అవుతుందనే విషయం మీకు తెలుసు. అదేవిధంగా క్రై తీసుకోండి, క్లారిఫై తీసుకోండి, ఇవన్నీ కూడా చివరి అక్షరాలు వైతో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి వై బికమ్స్ ఐ అండ్ దెన్ యాడ్. మీకు ఏం చేస్తున్నాము, ఈడి విల్ బి యాడెడ్, అంటే ఈడి అనేది యాడ్ అవుతుంది, కలిపి మనకి ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ పర్సనల్ వెర్బ్ కూడా అదే అవుతుంది, ఐఈడి ఐఈడి. ఇకపోతే రూల్ 3. రూల్ 3 అనేటువంటిది ఇంకా సింపుల్ అండి. ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను, గమనించారు ఇక్కడ. ఇక ఇదిగోనండి, ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నారండి, చూడండి నోట్. ఈ నోట్ ఏంటండి, వైకి ముందు వొవెల్స్ అంటే పంచపాండవులు ఇందాక చెప్పుకున్నాం, ఐఏఈ ఐఓయు కానీ ఉంటే ఈ సూత్రము వర్తించదు. ఇదిగోనండి ఇందాక చెప్పాం కదండి, ఎండింగ్ లెటర్ వై ఉంటే దాన్ని తీసేయండి, ఐఈడి యాడ్ చేయండి, లేదా వైని ఐగా మార్చి ఈడి యాడ్ చేయండి, ఎట్లయినా ఒకటే కదండి. సో ఈ విధంగా చేయండి చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ వై పిఏవైపే ఎస్ఏవైసీ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఇక్కడ పిఏవైపే వైకి ముందు ఏముందండి, ఇక్కడ వొవెల్స్ ఉంది, అవునా. ఈ విధంగా వైకి ముందు కానీ వొవెల్ ఉంటే ఈ సూత్రము వర్తించదు, అంటే మనకు ఆ వై తీసేసి ఐఈడి కలపడం అనేటువంటిది ఇక్కడ ఉండదు. ఎస్, లెట్ us గో టు థర్డ్ రూల్. థర్డ్ రూల్కి వెళ్తామండి. కొన్ని క్రియాపదాలకు చివర ఈడీని చేర్చి భూతకాలిక క్రియలుగా మార్చవచ్చు అని చెప్పారు. అంటే ఏం లేదండి, ఇదిగోనండి ఎండింగ్ లెటర్ వై ఉంది అనుకోండి, అది ఎలా మార్చాలో తెలుసు కదండి. వైకి ముందు వొవెల్స్ లేకపోతే వై తీసేసి ఐఈడి పెట్టాము, అదే వైకి ముందు వొవెల్స్ ఉంటే ఆ సూత్రం వర్తించదని చెప్పుకున్నాం. ఒకవేళ చూడండి ఎండింగ్ లెటర్ కానీ ఈ ఉంది అనుకోండి, ఏమవుతుందండి, దానికి కేవలం డి కలిపితే పాస్ట్ టెన్స్ గా మార్చాం, అవునా. ఈ 2 సూత్రాలు కాకుండా, అంటే ఎండింగ్ లెటర్ ఈ కాకుండా, ఎండింగ్ లెటర్ వై కాకుండా ఇంక ఏ లెటర్ అయినా ఉన్నాయండి, బ్లైండ్ ఐడెంటిఫికేషన్ ఏమంటే దానికి మీరు ఈడి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ గమనించండి. ఇక్కడ సెర్చ్, వాక్, టాక్, ప్లే, ఇదిగోనండి వైకి ముందు మళ్ళీ ఓవెల్ ఉందండి. కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ ఇందాక ఇక్కడేమో ఐడి ఉంది, బట్ ఇక్కడేమో ఈడి ఉంది, అంటే ఒక్కొక్క పదానికి ఒక రకం వస్తుంది. దెర్ ఇస్ అన్ ఎగ్జాంప్షన్ చెప్పుకున్నాం, అంతేగాని వై తీసేసి ఐడి కలపకూడదు ఇక్కడ. అందుకే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా రిమైనింగ్ వాటి చూడండి, ఇక్కడ ఈ లేదు వై లేదు, కాబట్టి ఏం చేసాం, కన్ను మూసుకొని అన్నింటికి ఏం కలిపామండి, ఈడీ కలిపాం. పాస్ట్ పర్సనల్ వెర్బ్ కూడా అన్నింటికి ఏముందో చూడండి, ఇక్కడ ఈడీనే ఉంటుంది. అర్థమైందా. ఈ 3 సూత్రాలే మేజర్గా మనకు నేర్చుకోవాల్సిన అంశాలు. ఇకపోతే చివరిది ఏంటంటే 4th వన్ చూడండి. ఇక్కడ కొన్ని క్రియాపదాలకు చివర డి అనే అక్షరం కానీ ఉంది అనుకోండి, అలాంటి క్రియాపదాల చివరి అక్షరాన్ని ఏం చేయాలంటే, అంటే ప్రజెంట్ టెన్స్ లో ఎండింగ్ లెటర్ డి అండి, డి గాని వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏంగా మార్చుకోవాలి, మనము టీగా మార్చుకోవాలి పాస్ట్ టెన్స్ లో, ఇంకేం లేదండి. ఇదిగోనండి చూడండి, ఇక్కడ సెండ్ ఉందండి, ఎండింగ్ లెటర్ ఏంటంటే డి. బెండ్ ఎండింగ్ లెటర్ డి. బిల్డ్ ఎండింగ్ లెటర్ ఏంటంటే డి. ఇదే విధంగా స్పెండ్ కూడా చెప్పచ్చండి, ఎండింగ్ లెటర్ ని డి ఉంది కదండి. ఈ డి గానే ఉంటే ఏమవుతుంది, డి ఉంటే ఎండింగ్ లెటర్ ఏంటంటే ఇక్కడ చూడండి టీ. అదే విధంగా ఇక్కడ ఎండింగ్ లెటర్ డి ఉందండి, అదే పాస్ట్ టెన్స్ మార్చినప్పుడు ఏమైందండి, టీ అయింది. ఇక్కడ బిల్డ్ ఎండింగ్ లెటర్ డి అండి, ఇట్ బికమ్స్ టీ. అర్థమైందా. ప్రజెంట్ టెన్స్ లో ఎండింగ్ లెటర్ కానీ డి ఉంటే అది పాస్ట్ టెన్స్ లోకి మార్చేటప్పటికి ఏమవుతుంది, టీ అవుతుంది. ఇక పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ కూడా అదే అవుతుంది అనే విషయం మీకు తెలుసు. అర్థమైందండి. ఈ 4 సూత్రాలు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా, ఎందుకంటే 60 to 70% వీక్ వెర్బ్స్ కాబట్టి కొన్ని పదాలకు వెర్బ్ ఫార్మ్స్ కి ఎండింగ్ లెటర్ డి అయితే డి బికమ్స్ టీ అవుతుందండి పాస్ట్ టెన్స్ లో. ఆ విధంగా మార్చడానికి వీలయ్యేటువంటి పదాలని ఏమంటారంటే వీక్ వెర్బ్స్ అంటారండి. అర్థమైందండి. ఈ 4 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, లేదంటే మనకు ఇందాక చెప్పినట్టు గ్రామర్ లో యాక్టివ్ రాసేటప్పుడు కానివ్వండి, అలాగే రిపోర్టర్ స్పీచ్ రాసేటప్పుడు కానివ్వండి, చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. ఇంకపోతే మనకు ఒక వెర్బ్ కి మనము 3 ఫార్మ్స్ చెప్పుకున్నాం, ఏది V1, V2, V3 అని. కానీ ప్రతి వెర్బ్ కూడా మనము 6 ఫార్మ్స్ చెప్పుకోవచ్చు. దాని గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తానండి. ఇదిగోనండి, ప్రతి వెర్బ్ కూడా మనకు 6 టైప్ ఆఫ్ ఫార్మ్స్ మనం మార్చగలచ్చు. ఒక వెర్బ్ తీసుకున్నప్పుడు, ప్రెసెంట్ వెర్బ్ తీసుకున్నప్పుడు దాన్ని మనము 6 రకాలుగా రాయొచ్చండి. మనము నాకు తెలిసినంత వరకు మీరు కేవలము V1 వెర్బ్, లేకుంటే V2 వెర్బ్, V3 వెర్బ్ వరకు మాత్రమే నేర్చుకుని ఉంటారండి. అయితే మనకు V4 అండ్ V5 అండ్ V6 వెర్బ్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం. ఒకసారి చూడండి, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్.
ఏ వెర్బ్ హ్యాస్ 6 ఫార్మ్స్ అండి. ఎన్ని ఫార్మ్స్ ఉంటాయండి ఇక్కడ? 6 ఫార్మ్స్. 6 డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, అలాగే ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అండ్ సిక్స్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. వెర్బ్ యొక్క 6వ రూపం అని చెప్పాను. దాని నేమ్స్ కూడా ఇచ్చాను. V1 verb అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ టెన్స్ అండి. V2 verb అంటే ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ టెన్స్ అండి. V3 verb ని అంటే వెర్బ్ యొక్క 3 రూపం అంటే ఏమి? పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటామండి. ఇటు దాకా బాగా నేర్చుకుంటామండి. అయితే V4 verb అంటే ఏంటి? ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాము. ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ వెర్బ్ ని ఎట్లా ఫామ్ చేస్తామంటే ఇదిగోనండి ఇక్కడ ఇచ్చాను చూడండి. V1 verb కి మనం ఏం కలపాలండి? ఇక్కడ ing అనేటువంటిది కలపాలండి. V1 verb కి ఏం కలుపుతామండి? ing ఫామ్ గానే యాడ్ చేస్తే ఏ వెర్బ్ అయినా కానివ్వండి, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కానీ ing గాని యాడ్ చేస్తే అది ప్రెసెంట్ పార్టిసిపల్ అంటారండి. జనరల్ గా ఇది కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. అది మనం టెన్సెస్ లో డిస్కస్ చేద్దామండి. ఇదిగోనండి ఇక్కడ చూడండి. ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఏంటండి? ఇక్కడ గో. అవునా? ఇప్పుడు ఈ గోకి ఏం చేస్తామండి? ఇక్కడ ing యాడ్ చేస్తానండి. ing యాడ్ చేసినప్పుడు ఏమవుతుందండి? గోకి ing యాడ్ చేస్తే ఇదిగోనండి ing యాడ్ చేసాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ గోయింగ్ అవుతుంది. ఇదేమవుతుంది? ప్రెసెంట్ పార్టిసిపల్. అలాగే V5 వెర్బ్, దీన్ని పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు. సరే, ఈ వర్డ్ మాకు కొత్తగా ఉన్నట్లుంది అని మీరు అడగచ్చండి. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో ఉంది కదండి. 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకు ప్రెసెంట్ పార్టిసిపల్ లేదంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ రాయమంటున్నాడు. ఇది మీకు అవగాహన అయితే ఖచ్చితంగా మీకు అక్కడ ఒక మార్క్ గ్యారంటీగా వస్తుందండి. ఏం లేదండి, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి? ఇదిగోనండి హ్యావింగ్ అనేటువంటిది వాడతాం. దేనికి ముందు వాడతామండి హ్యావింగ్? ఇదిగోనండి ఇక్కడ V3 వెర్బ్. ఇదిగో మనం ఏం చేయాలి? ఇక్కడ హ్యావింగ్ అనేది ఏ పదానికి ముందు వాడాలండి? V3 వెర్బ్ కు ముందు. ఈ V3 వెర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ కు ముందు మనం హ్యావింగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. అది పర్ఫెక్ట్ పార్టిసిపల్ అవుతుంది. ఇదిగో ఇక్కడ ఏముంది చూడండి, గాన్. ఇదిగోనండి V3 వెర్బ్ ఉంది కదండి. ఇక్కడ V3 వెర్బ్ అంటే గాన్. గాన్ ఇక్కడ అలాగే పెట్టానండి. ఇక్కడ పెట్టానా? గాన్ అలాగే పెట్టాను. దానికి ముందు ఏం యాడ్ చేస్తున్నాం? ఇక్కడ హ్యావింగ్. ఈ విధంగా V3 వెర్బ్ కు ముందు మనము హ్యావింగ్ అని పెడితే దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. వెరీ సింపుల్. ఏ వెర్బ్ అయినా తీసుకోండి. V3 వెర్బ్ తీసుకొని దానికి అంటే పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ అంటే V3 వెర్బ్ ఇస్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ కు ముందు మన హ్యావింగ్ అనే పెట్టాము అంటే అండి దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు. ఇకపోతే చివరిది ఏంటంటే టు ఇన్ఫినిటీ వెర్బ్ అంటే దాన్ని V6 వెర్బ్ అని కూడా నచ్చండి. V6 వెర్బ్ అంటే ఏంటండి? టు ఇన్ఫినిటీ. ఇదిగోనండి ఈ టు ఇన్ఫినిటీ వెర్బ్ ఎట్లా తయారవుతుందో చూద్దాం. ఇక్కడ ఇదిగోనండి 2 ప్లస్ V1 వెర్బ్ ఉంది చూసారు. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలండి? ఇక్కడ 2 రాస్తామండి. ప్లస్ ఏ వెర్బ్ వాడాలండి? ఇక్కడ మనము V1 వెర్బ్ అంటే ఏమి? ఏ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కైనా సరే, ఇది ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ అంటే మీకు తెలుసు కదండి V1 వెర్బ్. ఏ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కైనా సరే TO2 అని ముందుగానే మనము పెట్టాము అంటే దట్ ఈస్ కాల్డ్ టు ఇన్ఫినిటీ వెర్బ్ అండి. మీకు డౌట్ రావచ్చండి, టు ఇన్ఫినిటీ వెర్బ్ ఎందుకు సార్? దీని అవసరం ఏంటంటే పర్పస్ ని ఇండికేట్ చేయడానికి వాడతామండి. ఓకేనా? దీని గురించి కాస్త డీటెయిల్ గా వెళ్తానండి మీకు అర్థం కావడం కోసం. టు ఇన్ఫినిటీ వెర్బ్ అంటే ఏమిటి? పర్పస్ కోసం వాడతామని చెప్పాను కదా. దీని గురించి కాస్త నేను డీటెయిల్ గా వెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఆశిస్తాను. ఇదిగోనండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూసారు. ఇక్కడ V1 వెర్బ్, V2, V3, V4, V5, V6 వెర్బ్స్ ఇచ్చాను. అక్కడ మీకు గో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చానండి? సింగ్ ఇచ్చానండి. సింగ్. పాస్ట్ టెన్స్ ఏమండి? సాంగ్. పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ సంగ్. అర్థమైంది కదా? మీకు బాగా తెలుసు. అయితే V4 వెర్బ్ పెట్టే తర్వాత ఏం చెప్పాను? ఇదిగోనండి ఇక్కడ ఇచ్చాను చూడండి. V1 వెర్బ్ కి ఏం కలపాలండి? ing ఫామ్ యాడ్ చేయాలి. సో V1 వెర్బ్ అంటే ఏమి? ఇక్కడ సింగ్. సింగ్ కి ఏం కలపాలండి? ing యాడ్ చేశాను. సింగింగ్. దిస్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ పార్టిసిపల్. అదేవిధంగా V5 వెర్బ్. V5 వెర్బ్ పెట్టవుతుందని చెప్పాను. ఈ V3 వెర్బ్ కు ముందు హ్యావింగ్ కలపాలని చెప్పాను. చూడండి సంగ్. ఇదిగోనండి ఇక్కడ ఉందా సంగ్. ఈ సంగ్ ని యాజ్ ఇట్ ఈస్ గట్టే రాశాను చూడండి. ఇక్కడ సంగ్ రాశానా? రాశాను. దానికి ముందు ఏం పెట్టాను? ఇక్కడ హ్యావింగ్ పెట్టాను. కాబట్టి హ్యావింగ్ సంగ్. దిస్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇక V4 లాస్ట్ వన్ ఏంటండి? V6 వెర్బ్. దాన్ని 6th ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అన్నాము. టు ఇన్ఫినిటీ అని చెప్పాము మనం ఇందాక. సో ఇక్కడ మనం 2 చూడండి. ఇక్కడ ఏం చెప్పాను? 2 ప్లస్ V1 వెర్బ్ అన్నాను. దీనికి ఫార్ములా చూడండి ఇక్కడ ఇచ్చాను నేను. 2 ప్లస్ V1 వెర్బ్. 2 పెట్టాను. సింగ్. ఈ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని తీసుకొచ్చి పెడితే అది పర్పస్ కోసం వాడతాం. అర్థమైందా? ఇదిగో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ఉందండి. రైట్, రోట్, రిటర్న్.
ఇక ప్రజెంట్ పర్సన్ తయారు చేయడం రైట్కి ఏం కలపాలండి ఐఎన్జి. ఇదిగోని కలిపేది చూడండి రైటింగ్. ఓకేనా. అదేవిధంగా ఏదో ఇచ్చింది హ్యావింగ్ ప్లస్ V3 వెర్బ్. హ్యావింగ్ పెట్టాను, ఇక V3 వెర్బ్ ఏంటి రిటర్న్. ఈ రిటర్న్ అట్లే తీసుకున్నాను. హ్యావింగ్ రిటర్న్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అవుతుంది. అదే మనము టు ఇన్ఫినిటివ్ వెర్బ్ తయారు చేయాలంటే T2 పెట్టి ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ఈ రైట్ గా మనము రాసినట్లయితే అది ఏమవుతుంది టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అవుతుంది. అర్థమైందండి మీకు. ఇప్పుడు ప్రతి వెర్బ్ను కూడా మనం ఎన్ని ఫార్మ్స్ లైక్ మార్చొచ్చు అండి, ఇప్పుడు 6 ఫార్మ్స్ లైక్ మార్చొచ్చు. ఇదిగోనండి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూస్తారా మీరు. ఇక్కడ ఐ యామ్ గోయింగ్ టు చిత్తూర్. ఇదాక ఏమైనా డౌట్స్ అయితే ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్. నేను చిత్తూరుకు వెళ్తూ ఉన్నానండి. ఎందుకు వెళ్తున్నానండి, ఇదిగోనండి టు బై బుక్స్. ఇదిగోనండి ఇక్కడ గమనించండి, ఎందుకు వెళ్తున్నా అంటే నేను టు బై అంటే బుక్స్ని కొనడానికి నేను వెళ్తున్నానండి. ఇది టు ఇన్ఫినిటివ్ వెర్బ్ యొక్క యూసేజ్. బుక్స్ కొనడానికి నేను చిత్తూరుకి వెళ్తున్నాను. కొనడానికి, పోవడానికి, తినడానికి, ఇలాంటి డానికి అనేటువంటిది ఒక బ్లైండ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మొత్తం సెంటెన్స్ అదే రాస్తానండి. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు మీట్ మై ఫ్రెండ్. టు మీట్ మై ఫ్రెండ్. నేను చిత్తూరుకి ఎందుకు వెళ్తున్నానండి, ఇక్కడ నేను చిత్తూరుకి ఎందుకు వెళ్తున్నాను, ఇక్కడ టు మీట్ నా ఫ్రెండ్ని కలవడానికి నేను వెళ్తున్నానండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు అటెండ్ ద ఫంక్షన్. టు అటెండ్ ద ఫంక్షన్ అంటే నేను చిత్తూరుకి ఎందుకు వెళ్తున్నానండి, ఇక్కడ ఇదిగోనండి టు అటెండ్ ద ఫంక్షన్. టు అటెండ్ ఫంక్షన్ అటెండ్ కావడానికి నేను పోతున్నానండి. నేను ఫంక్షన్ అటెండ్ కావడానికి వెళ్తున్నాను. ఈ విధంగా పర్పస్ని ఇండికేట్ చేయడానికి ఈ టు ఇన్ఫినిటీని వెర్బ్ వాడతాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను ఇక్కడ. ఇదిగోనండి ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు బై బుక్స్. నేను బుక్స్ కొనడానికి వెళ్తున్నాను. బుక్స్ కొనడానికి. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు దేనికి టు మీట్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు అటెండ్ ద ఫంక్షన్. ఫంక్షన్ అటెండ్ కావడానికి వెళ్తున్నాను. ఇంకా చాలా ఎగ్జాంపుల్ వాడచ్చు. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు డిపాజిట్ మనీ. డిపాజిట్ చేయడానికి చిత్తూరుకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చిత్తూర్ టు సీ సినిమా. సినిమా చూడడానికి వెళ్తున్నాను. ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకోవచ్చు అండి. టు ఇన్ఫినిటీ అనే వెర్బ్ ని పర్పస్ ని ఇండికేట్ చేయడానికి వాడతాము, ఉద్దేశాన్ని తెలియజేయడానికి వాడతాము. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి వెర్బ్ ఫార్మ్స్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్ మరొక వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వరుణ్.